ఈ టూర్ మీకు ఎలా అనిపించిందండి ఓవరాల్గా ఈ 4 days ఆఫ్ యూఎస్ టూర్? వెరీ ఎక్సైటింగ్ అండి. మేము ఒక డెకేడ్ బ్యాక్ నేను రాజు ఇక్కడి నుంచి ఇండియా వచ్చాం సినిమాలు తీద్దామని. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఒక గొప్ప విజయం తర్వాత బాలకృష్ణ గారితో శ్రేయాతోటి వి కేమ్ బ్యాక్ టు అమెరికా. శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఒక ట్వీట్ చేశాను, అడియోస్ అమెరికా అని. అందరు అడిగారు అడియోస్ అంటే ఫేర్వెల్ కదా అని. అంటే మేము దశాబ్దం క్రితం మేము ఫేర్వెల్ చెప్పలేదు ఈ కంట్రీకి. గమ్యం సినిమాకి ఏమైనా తేడా వస్తే మళ్ళీ వచ్చి సినిమాలు చేసి ఇక్కడ వర్క్ చేసుకోవాలని. బట్ ఫైనల్లీ వీ హ్యావ్ ఎ కెరియర్ ఇన్ ఇండియా అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అండ్ నౌ వీ కెన్ ప్రౌడ్లీ సే అడియోస్ అమెరికా హియర్ వీఆర్. అండ్ ఆల్సో లైక్ అంటే ఇక్కడ ఈ క్రౌడ్ నాకు తెలిసి ఇండియాలో కూడా అంటే ఇంత రెస్పాన్స్ ఐ డోంట్ నో, ఐమ్ షూర్ ఇండియాలో ఉంటుంది, కానీ ఇక్కడ ఇంత క్రౌడ్ ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశారంటే ఇక్కడ డాలస్లో కానీ న్యూజెర్సీలో కానీ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ద ఆడియన్స్? మేము ఫస్ట్ వస్తున్నప్పుడు ఇదేం ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను లాంగ్ బ్యాక్ ఇక్కడే ఇదే న్యూజెర్సీలో ఇక్కడే ఈ ఓక్లీ రోడ్లోనే సినిమాలు చూసేవాడిని. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇండియాలో ఉన్న మాస్ ప్రేక్షకులందరూ, ఇండియాలో ఉన్న సినిమా లవర్స్ అందరూ తరలి అమెరికా వచ్చినట్టుంది. లిటిల్ మ్యాడ్నింగ్ ఆల్సో లిటిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇట్స్ హ్యూజ్ క్రౌడ్ అన్నమాట. దెన్ డల్లాస్లో అయితే దాదాపు ఒక 100 కార్లు ర్యాలీ పెట్టినో ఒక హ్యూజ్ క్రౌడ్ టర్న్ అవుట్. అసలు మేము మాట్లాడటమే కష్టమైంది, అంత జై బాలయ్య నడుస్తానున్నారు. దెన్ డెట్రాయిట్ అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. డెట్రాయిట్ ప్రొజెక్షన్ కానీ అది కానీ అండ్ క్రౌడ్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్. ఒక పెద్ద థియేటర్లో మోర్ దాన్ అరౌండ్ 600 people ఉన్న థియేటర్లో సినిమా చూడటం జరిగింది అండ్ వెరీ ఎంథ్యూజియాస్టిక్. అండ్ డెట్రాయిట్లో గమ్మత్ ఏంటంటే అరౌండ్ ఒక 60% మెంబర్స్ ఓన్లీ ఫీమేల్ క్రౌడ్ టర్న్ అవుట్ అయ్యారు. దెన్ ఈరోజు జెర్సీలో అయితే మూడు థియేటర్స్ ఫుల్ అయిపోయి బయట కొన్ని వందల మంది వెయిట్ చేస్తూ చాలా సర్రియల్గా ఉందన్నమాట. న్యూజెర్సీలో అయితే ఇట్స్ హ్యూజ్ ర్యాలీ కదా, అక్కడ ఒక 100కు పైగా కార్లు పెట్టి లగార్డ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది. బట్ ఇట్స్ ఫన్. సినిమా తీసేది ఆల్ ఫర్ దిస్ అప్రిషియేషన్. ఇంత హ్యూజ్ అప్రిషియేషన్ రావటం, ఫ్యాన్స్ ఇంత భారీగా తలరావటం చాలా గమ్మత్తుగా ఉంది. ఈ 4 days, after these 4 days, like with what memories are you going back to India? The biggest memories, me and Rajiv, we are visiting back America. నేను చాలాసార్లు మధ్యలో ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి కావచ్చు, ఫ్రెండ్స్ మీట్ అవడం కావచ్చు, లేకపోతే నాట్స్కి కానీ తానాకు కానీ ఇప్పటివరకు రాలేదండి. నేను బేసికల్గా వాస్ హోల్డింగ్ దట్ వెళ్ళినప్పుడు మంచి పెద్ద సినిమా తేల్దామని. ఫైనల్లీ ఇక్కడ చదువుకున్న వాడిని దిస్ కంట్రీ గేమ్ మీ లాట్. ఒక టైం మేనేజ్మెంట్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ నేర్చుకున్నాం అన్నమాట. గమ్మత్ ఏంటంటే దూరంగా ఉంటే బంధాలు పెరుగుతాయి అన్నట్టు నేను ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత రియల్లీ నా మాతృభాష మీద కానీ మాతృదేశం మీద కానీ ప్రేమ ఎక్కువైంది. బేసికల్లీ ఐ వెంట్ బ్యాక్ అండ్ వీ డిడ్ సంథింగ్ అండ్ వీ కేమ్ బ్యాక్. దిస్ ఎ గ్రేట్ మెమరీ దట్ ఇంత రెస్పాన్స్ నుంచి అవి చూడటం అన్నమాట. దాదాపు ఇది 1.6 million అయింది. ఇట్స్ రన్నింగ్ టువర్డ్స్ 2 million అనేది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ మాకు కానీ బాలకృష్ణ గారికి కానీ మా చిత్ర యూనిట్ మొత్తానికి. ఇంత ప్రేమని మళ్ళీ తీసుకుని వెనక్కి వెళ్తున్నాం. ఎవరికైనా కూడా చాలా నాస్టాలజిక్ మూమెంట్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఐమ్ షూర్ మీరు ఇదే ఓక్ట్రీ రోడ్లో సినిమా చూశారు. అండ్ ఇవాళ ఇదే ఓక్ట్రీ రోడ్ అదే సినిమా థియేటర్లో యు ఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ యువర్ మూవీ. అండ్ అది కూడా మామూలు సక్సెస్ కూడా కాదు, ఇట్ ఈస్ అ రోరింగ్ సక్సెస్. అండ్ ఈవెన్ అంటే నాకు తెలిసి కూడా ఇంతమంది జనం రావడం ఫస్ట్ టైం ఆ థియేటర్లో నేను కూడా చూడడం. హౌ డస్ యూ ఫీల్ అబౌట్ ఇట్? యాక్చువల్లీ హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? హైలీ నాస్టాలజిక్. బేసికల్లీ నేను ఇక్కడే రేపు ఇప్పటి వరకు ఓకే నేను ఇక్కడ సినిమాలు చూడటం. రేపు నేను న్యూయార్క్ వెళ్తున్నాను. నేను 2000 సంవత్సరంలో ఫస్ట్ టైము జనవరి 13న న్యూయార్క్లో JFKలో అడుగుపెట్టాను. సో అది ఐ స్టిల్ రిమెంబర్. ఆ మెమరీస్ నాకు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. సో రేపు న్యూయార్క్ వెళ్తున్నానంటే ఇప్పుడే నాకు బటర్ఫ్లైస్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు గో టు టైమ్ స్క్వేర్. నేను పనిచేసిన ప్రాంతాలు అవి నేను చదువుకున్న ప్రదేశాలు. మీ అండ్ రాజీవ్ వీఆర్ గోనా గో అరౌండ్ అండ్ లీవ్ దోస్ డేస్ అగైన్. ఇప్పుడు దాకా ప్రమోషన్స్ అయిపోయింది కదా, రేపంతా ఓన్లీ మా కోసం పెట్టుకున్నాము. సెకండ్లీ ఇంత క్రౌడ్ రావటం అనేది మేము అఖండ విజయం ఊహించామండి. నేను ఆడియో ఫంక్షన్లో కూడా చాలా గట్టిగా గర్వంగా చెప్పాను, మా అమ్మగారికి చెప్పాను, నా వైఫ్తో చెప్పాను, ఒక మంచి సినిమా తీసా అని. బట్ ఇంతగా
ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ ఆల్ దిస్ ఆడియన్స్ అండ్ నేను తెలుగు ప్రజలంతా నన్ను కౌగిలించుకున్నంత ఆనందంగా ఉంది అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ హూ టర్న్డ్ అవుట్ హియర్. అండ్ అనదర్ మేజర్ అంటే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశారు, బట్ వర్కింగ్ విత్ అ స్టార్ వరల్డ్ లైక్ బాలకృష్ణ ఇట్ ఈస్ అంటే మీ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్, అంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే ఇప్పుడు చాలా హ్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రీవియస్ సినిమా నేను స్టార్తో చేయలేదు, ఇప్పుడు ఈ సినిమా నేను సూపర్ స్టార్తో చేశానమాట. అదే ఎఫర్ట్ అదే సెటప్ అంతా ఉంది, బట్ ద స్టార్ పుల్ ఈజ్ అ హ్యూజ్ వన్ యాక్చువల్లీ విచ్ ఐఎమ్ సెయింగ్. ఇదే సినిమా నేను ఏదో ఒక అంత పెద్ద స్టార్తో చేస్తుండకపోతే అదే మా క్లాస్ తీసాడ్రా క్రిష్ అనేది నేను తీసేది ప్రతిసారి ఆ కథకి ఎంత కావాలో అదే తెస్తాను, బట్ స్టార్ మేక్స్ ద హ్యూజ్ డిఫరెన్స్. వేదం సినిమా అల్లు అర్జున్ కాకుండా ఇంకొక వేరే చిన్న క్యారెక్టర్ పెట్టుంటే ఆ చిన్న సినిమాగా ఉండిపోయేది బట్ ఇట్స్ ఆల్ స్టార్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది నేను గమనించిన కాదు, బట్ కొన్ని సినిమాలు అలా చేస్తాం, కొన్ని సినిమాలు ఇలా చేస్తాము. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ నందమూరి బాలకృష్ణ గారు. ఆయన 100వ సినిమాని మమ్మల్ని నమ్మి మా భుజస్కంధాల మీద పెట్టినందుకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈజ్ బాలయ్య గారు ఆయన సినిమాని చేద్దామని దాని తర్వాత ఆయనతో పాటు కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు మొదటి షోకి చేసిన చాలా బాగా తీసా ఉన్నప్పుడు అంతకన్నా గర్వంగా ఫీల్ అయ్యే మూమెంట్ ఉండదన్నమాట. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ఫుల్ సినిమా తర్వాత వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఎందుకంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తర్వాత, అండ్ ఓవరాల్గా ఇన్ ద మార్కెట్ అండ్ ఆడియన్స్ నుంచి కూడా దిల్ బి లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సో మీ నెక్స్ట్ మూవీ ఏంటి? ఐఎమ్ రైటింగ్ మై మూవీ ఫర్ వెంకటేష్ బాబు అండి, అండ్ దెన్ ఒకటి అశ్విన్ దత్ గారితో ప్లాన్ చేసుకుంటున్నాము, అండ్ హ్యావ్ ఏ హిందీ ఫిల్మ్ ఇవన్నీ. బట్ ఇంత పెద్ద సక్సెస్ వచ్చినా నేను గమ్యం నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు ప్రయత్న లోపం అనేది ఎప్పుడు చేయలేదు మేము. వీఆర్ వెరీ కాన్షియస్లీ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే సినిమాలు తీస్తున్నాం. నెక్స్ట్ కూడా ఇంకా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే సినిమా తీస్తున్నాం. ఇంకా ఈ నేను ఏదైతే కాన్ఫిడెంట్ సినిమా రిలీజ్ ఉందని ఇప్పుడు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాను, కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఎప్పుడు లేను. అండ్ ఐ రెస్పెక్ట్ ద ఆడియన్స్కి ఒక కలెక్టివ్ ఇంటెలిజెన్స్ అండి. ఇప్పుడు నేను ఒక్క ఇంటెలిజెన్స్ కన్నా కలెక్టివ్ ఇంటెలిజెన్స్, నేను ఒక్కరిని ఎంటర్టైన్ చేయగలను. కలెక్టివ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ హ్యూజ్ థింగ్. సో ఐ రెస్పెక్ట్ ఆడియన్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఇంకా మంచి సినిమా చేయడానికి ట్రై చేస్తాను. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.